100 కోట్ల రూపాయలను ఢిల్లీలో దాచిపెట్టి మన దగ్గర నుంచి దోచుకున్న సొమ్మును ఢిల్లీలో పెట్టుబడి పెట్టడానికి పోయినరు అని చెప్పి, ఎందుకు పెట్టుబడి పెట్టడానికి పోయింది? సారాయి వ్యాపారంలో, సారాయి బిజినెస్ చేసి, మన ఊరి పక్కన ఉంటాయి కదా కేసీఆర్ మందు షాపులు, ఆ సారాయి వ్యాపారం చాలా బాగున్నది. మేము తెలంగాణలో 40,000 కోట్లు సంపాదించినాము, 40,000 కోట్లు సంపాదించినాము. ఢిల్లీలో కూడా అవే 40,000 కోట్లు సంపాదించాలని నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి దోచుకున్న డబ్బులను అక్రమంగా విమానంలో ఒక్క మహిళనే తరలించింది. ఆమెను పోలీసు వాళ్ళు పట్టుకొని ప్రశ్నిస్తే, అమ్మో నా బిడ్డకి ఏమవుతుందో అని చెప్పి కేసీఆర్ గారు, మన ముఖ్యమంత్రి, పెద్ద పెద్ద వకీల్ సాబులను అందరిని పిలిపించి ఏం చేయాలి, నా బిడ్డ జైలు పోకుండా ఏం చేయాలంటే పెద్ద పెద్ద వకీలను పిలిపించి ఇవాళ ఆయన కొడుకును, ఆయన అల్లుడిని, వీళ్ళిద్దరు మంత్రులు, మిత్రులారా, వీళ్ళిద్దరు ప్రత్యేకమైన విమానంలో ఢిల్లీ పోయి ఆమెను ఎట్లా కాపాడాలి, ఆమె జైలు పోకుండా ఎట్లా చూడాలని చెప్పి గాయ తిరుగుతున్నారు. బీహార్ జైల్లో మా నాయకురాలు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన మరి కల్వకుంట్ల కవిత గారిని కలవడం జరిగింది. వారు చాలా ధైర్యంగా ఉన్నారు. ఈ రోజు కాకపోయినా రేపైనా తన ఇన్నోసెన్స్, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాననే ధీమాతో ఉన్నారు. చాలా నిజంగా మాకు కొత్త ధైర్యాన్ని వారు నింపడం జరిగింది. పూర్తిగా రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసు పెట్టినట్టుగా మనకు క్లియర్గా అనిపిస్తూ ఉన్నది. నిజానికి ఈ కల్వకుంట్ల కవిత గారి ఈ కేసు ఏదైతే ఉందో, మొదట వారిని విట్నెస్ అన్నారు, దాని తర్వాత మరి సస్పెక్ట్ అన్నారు, దాని తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేసి నిందితురాలుగా చేర్చడం జరిగింది. పూర్తిగా రాజకీయ కక్షతోనే చేసింది. నిజానికి ఢిల్లీ లిక్కర్ పాలసీ, ఢిల్లీ గవర్నమెంట్లో వాళ్లకు ఎక్కువ ఆదాయం రావడం కోసం మరి ఢిల్లీ గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకున్నది.